అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ దగ్గర ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ గారు కూడా హాజరు కావడం జరిగింది. అల్లు అర్జున్ గారు హాజరైనప్పుడు ఫ్యాన్స్ కానీ, మిగతా అభిమానులు కానీ, మిగతా మామూలు జనాలు కానీ విపరీతంగా రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ 4 రోడ్లు మొత్తం నిండిపోయినాయి మనం చూసినప్పుడు. ఆ అల్లు అర్జున్ను చూడాలి, దగ్గర నుంచి చూడాలి అనే ఉద్దేశంతో జనాలు ఒకరిని ఒకరు తొక్కొని దురదృష్టవశాత్తు దిల్సుఖ్ నగర్కు చెందినటువంటి ఒక మహిళ మరణించడం జరిగింది. చాలా చాలా బాధాకరమైన సంఘటన. ఆమె కుటుంబానికి మన తరపున, మన ఛానల్ తరపున, మన ప్రజల తరపున, ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేద్దాం. అదేవిధంగా ఎవరన్నా వాళ్ళ కుటుంబానికి సహాయం చేయాలని ఉద్దేశం ఉంటే, లేదు సహాయం చేసే స్థితిలో ఉంటే సహాయం చేయండి. అక్కడ 100% తప్పు జరిగింది. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని మనం ఎంత చేసినా, ఎంత బాధపడినా, ఎంత ఇది చేసినా కూడా తిరిగి కల్పించలేనటువంటి ఒక స్థితి అది. అయితే ఇక్కడ ఏంటంటే అలాంటి సంఘటన జరిగినప్పుడు ముఖ్యంగా టీవీ5లో ఒక మహనీయుడు ఉన్నాడు, మూర్తి అని. ఆ మహానుభావుడు ఒకసారి ఏబిఎన్లో పనిచేసిండు, మహాన్యూస్లో పనిచేసిండు, ఇప్పుడు టీవీ5లో ఉన్నాడు. అంటే ఆయన బతుకంతా కూడా బోగస్ ఛానల్లో పనిచేస్తుంటాడు. నిజాలు చెప్పనటువంటివి, లేదు నిజం చెప్పినా కూడా గతంలో ఏం జరిగిందో వాటిని దాచిపెట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాన్ని మాత్రమే ఎత్తి చూపుతాడు. ఏం చెప్తున్నాడు? ఇది పుష్ప చేసిన హత్య. అల్లు అర్జున్ గారు ఉద్దేశపూర్వకంగా అక్కడికి వచ్చి ఆమెను చంపాలని ఏమైనా చేసిందా? జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే అది ఒక ప్రైవేట్ కార్యక్రమం. ఒక రకంగా చెప్పాలంటే సెక్యూరిటీ, ఆ థియేటర్ యాజమాన్యం కొంచెం ఇంకా మంచి జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఆ నష్టం జరిగిండేది కాకుండా ఉండిండొచ్చు బహుశా. కానీ దురదృష్టవశాత్తు జరిగిపోయింది. దానికి అల్లు అర్జున్ గారు పశ్చాత్తాపపడుతూ తాను ఒక వీడియో విడుదల చేస్తూ ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నానని, వాస్తవం చెప్పాలంటే 25 లక్షలు ఇచ్చినంత మాత్రాన ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. 25 కోట్లు ఇచ్చినప్పుడు న్యాయం జరగదు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని ఖరీదు మనం విలువ కట్టలేము. అలాంటిది సరే, వాళ్ళ బాబు కూడా ఇంకా కొద్దిగా డేంజర్ కండిషన్లో ఉన్నాడు. సరే, అల్లు అర్జున్ గారు 25 లక్షల ఆర్థిక సాయమే కాకుండా ఆ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి విద్యాపరంగా కానీ, లేదా భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు లాంటివి వెంటనే అవకాశాలు ఉంటే మొత్తం బాధ్యత నేనే తీసుకుంటానని చాలా బాధతో ఆయన ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. కానీ ఈ టీవీ5 మూర్తి ఏమంటున్నాడు? ఇది పుష్ప చేసిన హత్య. ఇలా అనడానికి కారణం ఏంది? ఈ కూటమి ప్రభుత్వము అల్లు అర్జున్ గారు ఎలక్షన్స్కి ముందు తన మిత్రుడైనటువంటి శిల్పా రవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంటే నంద్యాల వెళ్ళి ఆయన మద్దతు తెలపడం జరిగింది ఒక స్నేహితుడిగా. దాన్ని మనసులో పెట్టుకొని సినిమా రిలీజ్ కాకముందు నుంచే అది బాగలేదు, అట్టర్ ఫ్లాప్ అయిద్దని రకరకాల చేయడమే కాకుండా ఇలాంటి దురదృష్టమైన ఒక సంఘటన జరిగితే దానిని కూడా పుష్ప హత్య, ఇది అల్లు అర్జున్ చేసిన హత్య, ఈ అల్లు అర్జున్ 10 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలి, ఇంకొకటి అంటాడు 20 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలని, ఇంకా కొందరు మేధావులు మాట్లాడతారు అసలు ఈ హీరోని బ్యాన్ చేయాలి. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఒక్కటైతే నిజం, అక్కడ జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరమైంది. కానీ ఈ పనికిమాలిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మాత్రం అంతకంటే బాధాకరమైనటువంటివి. ఒకవేళ ఇదే మీరిగిన అల్లు అర్జున్ చేసిన లేదా పుష్ప చేసిన హత్య అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019లో నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా సీఎంగా ఉన్నప్పుడు 2015లో గోదావరి పుష్కరాలు నిర్వహించినప్పుడు ఏం జరిగింది? అక్కడ గోదావరి పుష్కరాలు అనేటివి ఒక పవిత్రమైన స్నానాలుగా ఆచరించే నమ్మకం ఉన్నటువంటి ప్రజలు చేయాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక పెద్ద ఈవెంట్గా నిర్వహించి దాన్ని భారతదేశం లెవెల్లో పెద్ద పేరు తేవాలని, దాని మూలంగా రాష్ట్రానికి ఏదో జరగబోతుందని కుట్రబుద్ధితో పోయపాటి శ్రీనివాస్ అనే ఒక దర్శకుడిని తెచ్చి అక్కడ మొత్తం గోదావరి నది అంతా ఒక రకంగా చెప్పాలంటే ఒక సెట్టింగ్ లాగా ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళంతటా వాళ్ళ స్నానాలను ఆచరించకుండా, అలా అనుమతి ఇవ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళందరూ అక్కడ దగ్గరకు రావాలని, ఆ వచ్చిన జనాల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రాజులాగా కనపడాలని, దీనంతా ఒక సినిమాటిక్గా చిత్రీకరించి ఒక
పెద్ద ఇది చేయాలి, బయోపిక్ లాగా లేకపోతే ఏదైనా ఒక పెద్ద సినిమాలాగా దీన్ని తీయాలనే కుట్రబుద్ధితో జనాలందరినీ ఒక్క పారి వదలడం వల్ల ఊపిరాడక ఒకరి మీద ఒకరు తోసుకొని పడి దాదాపు 29 మరణించిందే, 29 మంది మరణించిందే. అవి ఎవరు చేసిన హత్యలు మరి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన హత్యల? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ 29 మందిని హత్య చేసిండా? అది కూడా దురదృష్ట సంఘటనే కదా. వాస్తవంగా భక్తితో అక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తే ఎవరి నమ్మకాలను వాళ్ళకు ఏదో పుణ్యం కలుగుద్దనో రకరకాల కారణాలతో అక్కడికి వస్తే, ఇంకా చెప్పాలంటే అది గవర్నమెంట్ ఈవెంట్. గవర్నమెంట్ ఈవెంట్ అంటే ముఖ్యమంత్రి ఉంటున్నాడు, మంత్రులు ఉంటున్నారు, డీజీపీ అక్కడే ఉంటున్నారు, మొత్తం డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉంది. కానీ కేవలం మీ యొక్క పబ్లిసిటీ పిచ్చితో దాన్ని సక్రమంగా నిర్వహించకుండా ఒక్క పారి జనాలందరూ వదలడం వల్ల 29 మంది మరణించిండ్రే. దానికి ఏం చెప్తారు టీవీపై మూర్తి గారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన హత్యలు అంటారా, లేదంటే పుష్కరాలు చేసిన హత్యలు అంటారా? ఒకరి మీద నిందలేసే ముందు అటువైపు కూడా ఆలోచించండి. 2 సంఘటనలు బాధాకరమే. సరే, ఆ రోజు పుష్కరాల్లో 29 మంది మరణించి దాదాపు 60 మంది గాయాలైతే ప్రభుత్వం ఎంత ఎక్స్గ్రేస్ ఇచ్చింది? 10 లక్షలు ఇచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ గారు ఎంత ఇచ్చిండ్రు? 25 లక్షలు ఇస్తూ ఇంకా ఏదైనా హెల్ప్ చేస్తానంటారు. సరే, 10 లక్షలు ఇచ్చినా, 25 లక్షలు ఇచ్చినా, 25 కోట్లు ఇచ్చినా, 250 కోట్లు ఇచ్చినా పోయిన పానం తిరిగి రాదు. అది అందరికి బాధాకరమే. కానీ మీరు ఎందుకు అంత కక్ష? ఎన్నికలకు ముందు కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారంలో ఒక చిన్న సందులో మీటింగ్ పెడితే జనాలు ఎక్కువ కనపడాలనే ఉద్దేశంతో ఒకరినొకరు తోసుకొని డ్రైనేజ్ కాలువలో పడి 8 మంది చనిపోలేదా కందుకూరులో? ఎవరు చేసిన హత్యలయ్యి మరి? అదేవిధంగా గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమం చేస్తామని దానికి సరైన ఆర్గనైజింగ్ లేకుండా అక్కడ ఒక 3 చనిపోలేదా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు? ఎవరు చేసిన హత్యలు? ఈ విధంగా ఇప్పుడు ఏదో ఒక సంఘటన దొరికిందని ఆ వ్యక్తిని అబాస్పాలు చేయాలని ఇంత అన్యాయంగా ప్రవర్తించి అల్లు అర్జున్ చేసిన హత్యలు అంటారా? మరి ఈ పుష్కరాలు 29 పోయిండ్రు, కందుకూరులో 8 మంది పోయిండ్రు, గుంటూరులో 3 పోయిండ్రు, ఇంకా చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన సినిమాలు ఫ్లెక్సీలు కట్టి చాలా మంది కరెంట్ షాక్తో చచ్చిపోయిండ్రు. వీటన్నింటి మీద దర్యాప్తు చేపియండి, ఎవరు చేసిన హత్యలో బయటపడతాయి. వద్దు, ఇవన్నీ కూడా వాస్తవం చెప్పాలంటే దురదృష్ట సంఘటనలు. కొంచెం మంచిగా చర్యలు తీసుకొని ఉంటే బాగుండేదని మాట్లాడాలి తప్పక ఎవరో ఒక వ్యక్తి చేసిన హత్యలుగా చిత్రీకరించి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారా? ఇంకా కొంతమంది మేధావులు రకరకాలుగా మాట్లాడుతుండ్రు. ఈ మేధావులకు గతం గుర్తు రాలేదేమో మరి. అప్పుడు ఏం చేశారు సార్ మీరంతా? ప్రభుత్వం ఉందని భయమా? మంచిది కాదు. జరిగిన సన్నివేశాన్ని సన్నివేశంగా చూడండి. జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దానికి వాళ్ళకి ఏదన్నా కుటుంబానికి తోడుగా ఉండడం, ధైర్యం చెప్పడం, ఆర్థిక వెసులుబాటు కల్పించడం లాంటి కార్యక్రమాలు చేయకుండా అల్లు అర్జున్ చేసిన హత్య అంటారా? ఎంత దుర్మార్గం! వద్దు మూర్తి గారు, మీ జీవితాంతం అంతా మీరు అబద్ధాల కోసమే పుట్టినట్టు ఉండరు. మీరు ఏ ఛానల్లోనూ పనిచేసిన ఒక్కపారి నిజాయితీకి ఏదైనా వార్తలను మీరు ప్రజెంట్ చేయగలిగినారు? మొత్తం అబద్ధాలే. మరి మీరు ఎందుకు పుట్టినరో, మరి మీరు కేవలం ఈ అబద్ధాలు చెప్పడం కోసమే ఈ జర్నలిజంలో ఉండరా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఒకపారి ఆలోచించుకోండి. ఇది సమాజం. మీకు మనసులో ఒక రకంగా ఉన్నా దాని సమాజం మీద దుద్దితే కొంత ప్రభావం ఉంటుంది. చూసినాం కదా ఎలక్షన్స్ ముందు విష ప్రచారం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొట్టిందో. వద్దు స్వామి, కొద్దిగా ఆలోచించుకో.